హలో అండి, నమస్తే. వంటింట్లో అమృతానికి స్వాగతం. నేను మీ సునందన. ఈరోజు నేనైతే సింపుల్గా డెజర్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా సార్లు చెప్పాను. ఈ ప్రాసెస్ అనేది సేమ్ అన్నిటికీ, బట్ నేమ్స్ అంటే చేంజ్ అంతే. బట్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది మనము బిస్కెట్తో చేసుకోవచ్చు, కేక్తో చేసుకోవచ్చు. నేను ఇక్కడ కేక్ మిగిలిపోయి ఉంటే ఆ కేక్తోనైతే చేస్తున్నాను. ఇదేంటంటే గోధుమ పిండి బెల్లం కలిపిన కేక్. ఈ రెసిపీ కావాలంటే మీకు ఎండ్ స్క్రీన్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంటుంది ప్లెయిన్ కేక్. అయితే దీనికి నాకు నార్మల్గా కేక్ లాగా చేయాలని లేదు, జస్ట్ డెజర్ట్ లాగా తినాలనిపించింది మంచిగా. సో అందుకోసం అయితే ఇదైతే మంచిగా స్మాష్ చేసేసుకుంటున్నాను ఫస్ట్. ఇందులోనే నేను నార్మల్గా జార్ కేక్స్ ఎలా చేస్తానో కూడా వీడియో అయితే పెట్టాను. మీకు కావాలంటే అది కూడా కింద డిస్క్రిప్షన్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. దీన్నైతే మంచిగా కేక్ని అయితే మంచిగా స్మాష్ చేసేసుకున్నాను. మీరు సేమ్ కూడా బిస్కెట్ని కూడా ఇలా స్మాష్ చేసేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము స్మాష్ చేసిన కేక్ ఉంది కదా, అదైతే వేసుకోవాలి. మీరు కావాలంటే ఏదైనా చిన్న గిన్నెలో కానీ ఎందులోనైనా చేసుకోవచ్చు. ఇలా కేక్ అయితే ఫస్ట్ లేయర్లో వేసేసుకోవాలి. ఇలా కొద్దిగా సెట్ చేసేసుకొని దీనిపైనుంచి కొద్దిగా షుగర్ సిరప్ అయితే వేసుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా విప్పింగ్ క్రీమ్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా కొద్దిగా లైట్గా షుగర్ సిరప్ వేసుకుంటే టేస్ట్ మాయిశ్చర్ చాలా బాగుంటుంది. మంచిగా మాయిశ్చర్గా ఉంటుంది, అప్పుడు టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది, ఇంకా ఎన్హాన్స్ అవుతుంది మనకు. ఇప్పుడు దీనిపైనుంచి విప్పింగ్ క్రీమ్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను విప్పింగ్ క్రీమ్ ఆల్రెడీ వీడియో చేశాను, మీరు చూడకపోయి ఉంటే ఒక్కసారి చూసేయండి. ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ చేసింది బెల్లం విప్పింగ్ క్రీమ్. ఇదైతే అస్సలు షుగర్ లేకుండా చేశాను, చాలా బాగా వచ్చింది క్రీమ్ కూడా. ఇలా విప్పింగ్ క్రీమ్ వేసుకొని దీనిపైనుంచి కొద్దిగా చాకో చిప్స్ అయితే వేసుకుంటున్నాను. మీకు ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు దానిపైన ఫ్లేవర్స్ అనేటివి. అలానే దీనిపైనుంచి మళ్ళీ నేనైతే ఇలా కేక్ అయితే వేసుకుంటున్నాను. కేక్ క్రష్ అయితే ఇలా వేసుకుంటున్నాను. మీరు కావాలి మాకు విప్పింగ్ క్రీమ్ దొరకట్లేదంటే ఐస్ క్రీమ్తో కూడా సేమ్ ప్రాసెస్లో చేయొచ్చు, భలే టేస్టీగా ఉంటుంది. అంటే అందరికీ విప్పింగ్ క్రీమ్ రావాలని లేదు, చేసుకోవాలని కూడా కంపల్సరీ లేదు కదా. మనకు నార్మల్గా ఐస్ క్రీమ్స్ కూడా దొరుకుతాయి కదా, సేమ్ బిస్కెట్ ఐస్ క్రీమ్ అలా కూడా చేస్తే కూడా చాలా బాగుంటుంది. లేదంటే కేక్ ఐస్ క్రీమ్ సేమ్ ప్రాసెస్లో కూడా చేసినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. నేను కూడా లెర్నింగ్ ప్రాసెస్లోనే ఉన్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఒక్కసారి నన్ను కరెక్ట్ చేయండి. మ్యాక్సిమం అయితే నాకు తెలిసిన విషయాలు అయితే చెప్తున్నాను కేక్లో. మిగతా వాటిలలో నాకు తెలిసినవి అన్నీ చెప్తున్నాను, కానీ కేక్లో ఏంటంటే మనము కొత్త, సో అందులో కూడా ఏదైనా మిస్టేక్స్ జరగవచ్చు. ప్రతి ఒక్కరికి మిస్టేక్స్ జరుగుతాయి. అందులో ఏదైనా తప్పులుంటే కరెక్ట్ చేయండి నన్నైతే కింద కమెంట్స్లో. మళ్ళీ దానిపైనుంచి ఇలా విప్పింగ్ క్రీమ్ వేసుకొని మంచిగా చాకో చిప్స్ వేసేసుకొని దీన్ని మంచిగా మూత పెట్టేసి ఒక 2 అవర్స్ ఖచ్చితంగా రెఫ్రిజిరేటర్లో పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది 2 అవర్స్ తర్వాత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఒకసారి కేక్ వీడియోస్ చూడండి, ఆ తర్వాత నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వీడియోస్ కూడా చాలా ఉన్నాయి మన ఛానల్లో, నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.